పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. ఇందుకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టచ్లో ఉన్నాడు. ఎన్నికలకు ముందే చాలామంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆరే డబ్బులు ఇచ్చాడు. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాబోతుంది. ఈ మాటలు అన్నది ఏంటంటే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అవుతా అంటే సహజంగానే బీజేపీకి సంతోషమే. కానీ ముందస్తుగా హెచ్చరిక చేస్తూ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాను, మీరు జాగ్రత్త పడండి, లేకపోతే కేసీఆర్ మీ ప్రభుత్వాన్ని మింగేస్తాడు అని చెప్తున్నారు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ ఎమ్మెల్యేల కేసీఆర్ డబ్బులు ఇచ్చి తన పార్టీ ఎమ్మెల్యేలు ఓడించమని ఎంకరేజ్ చేస్తాడా? అలా అధికారాన్ని తను కోల్పోతాడా? ఏ పార్టీకైనా మరో పార్టీలో కోవట్లు ఉంటారు. ఇది నేను చెప్పడమే కాదు, ఈటల రాజేందర్ బీజేపీ నాయకుడే చెప్పాడు, మా పార్టీతో సహా అన్ని పార్టీల్లో కేసీఆర్ కోవట్లున్నారని. సో అందువల్ల బీజేపీలోనే బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారని బీజేపీ నాయకుడు రాజేందర్ చెప్తుంటే కాంగ్రెస్లో బీఆర్ఎస్ కోవట్లు ఉండరని నేనే సర్టిఫికెట్ ఇవ్వలేను. కానీ ఫండమెంటల్గా అంటే ఎవరో 5గురో 3గురో 4గురు ఉంటారు. కానీ 40 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు ఇచ్చి వాళ్ళను బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడించమని చెప్తారు ఎవరైనా? అది ప్రాక్టికల్గా జరుగుతుందా? తన పార్టీ ఎమ్మెల్యేలు ఓడించడానికి ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఫండ్ చేస్తాడా ఏ నాయకుడైనా? మరి బండి సంజయ్ ఏ ప్రాతిపదికలు అన్నాడో తెలియదు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ స్పాన్సర్ చేసి రెడీ పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళని లాగేసుకుంటాడు, ఆ స్కెచ్ వేస్తున్నాడు అన్నారు. సో చాలామందికి అనుమానం ఏంటంటే మరి ఎందుకు బీజేపీ నాయకులు ఇలా మాట్లాడుతున్నారు? దీనికి కారణం ఏంటి అంటే మనకు అర్థం కావాల్సింది అదే దాంట్లో బండి సంజయ్ కేసీఆర్ను అసలు అడ్రస్ లేకుండా చేయాలి, కేసీఆర్ అయిపోయిండు అని కూడా అన్నాడు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న నరేటివ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీసింది, బీజేపీని కూడా దెబ్బతీసింది. అందువల్ల బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయాయి, కలిసి పార్లమెంట్ ఎన్నికలకు పనిచేస్తాయి అన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఆ విమర్శలకు విరుగుడుగా బీఆర్ఎస్ పైన ఈ తీవ్రమైన ఆరోపణలు చేసింది. దాంతోపాటు కేసీఆర్ను కూడా అడ్రస్ లేకుండా చేయాలి, మీ వల్లనే కేసీఆర్ బలపడతాడు అని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం ఇది మొదటి అంశం. ఇక రెండవది ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తాయి అనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. ఎందుకంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో తన ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరిచిన చరిత్ర బీజేపీకి ఉంది. మీ కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈ లిస్టు చాలా పెద్దది. సో ఇన్ని రాష్ట్రాల్లో చేసిన పని తెలంగాణలో చేయకుండా బీజేపీ ఉంటుందా అని. సో బీజేపీ మరి అక్కడంటే బీజేపీయే ప్రత్యక్ష బెనిఫిషరీ కనుక చేశారు. ఇక్కడ ఎందుకు చేస్తారు అంటే బీఆర్ఎస్కి బెనిఫిట్ అయ్యటానికి, బీఆర్ఎస్తో కలిసి పనిచేయడానికి బీజేపీ ఇది చేస్తుంది అనే రాజకీయ వర్గాల్లో నా అభిప్రాయం ఉంది. అది బీజేపీని దెబ్బతీస్తుంది కనుక అయ్యా మేము కాదు కాంగ్రెస్ సర్కార్ను కూల్చడానికి ప్రయత్నించేది కేసీఆరే అని బీజేపీ చెప్పబోతోంది. ఎందుకంటే ఆ మాట కూడా బండి సంజయ్ అన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలుస్తుందని మా మీద అంటున్నారు, మేం కాదు కేసీఆరే చేస్తున్నాడు. ఇక మూడవ డైమెన్షన్ చెప్పడం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అస్థిరంగా ఉంటుంది, కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోదు, కాంగ్రెస్లో కుమ్ములాట్లుంటాయి, కొట్లాట్లుంటాయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ ఉండదు అనే నెరేటివ్ను ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేయకుండా మాకు ఓటు వేయండి బీజేపీ చెప్పడం. సో అందువల్ల కాంగ్రెస్ క్రెడిబుల్ నరేటివ్ను దెబ్బతీయడం అనేది బీజేపీ లక్ష్యం. ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రధానంగా బీఆర్ఎస్ కన్నా కాంగ్రెసే ప్రత్యర్థి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పార్లమెంట్ సీట్లు పొందకుండా కాంగ్రెస్ని అటాక్ చేయడం. ఎందుకంటే 1 month దాటిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ అస్థిరత కనబడతలేదు, మంత్రుల మధ్య గందరగోళం లేదు, కుమ్ములాటలు లేవు, ఎమ్మెల్యేలు లుకలుకలు పక్కపక్కన లేవు, ముఖ్యమంత్రి పైన మా సీనియర్లు తిరగబడడం లేదు. ఇవేవీ లేకపోతే ప్రజలు ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సురక్షితంగా సుస్థిరంగా ఉంటుందని అనుకొని
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తారేమో అన్న అనుమానంతో ఇది పార్లమెంట్ ఎన్నికల వరకు ఇలా ఉండడం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం పడిపోతుంది, అందువల్ల దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు అని ఒక రకంగా కాంగ్రెస్ ఓటర్లను తన వైపు తిప్పుకోవటానికి బీజేపీ చేస్తున్న ఒక ఎత్తుగడ ఇది. ఇక నాలుగవది ఏంటంటే కేసీఆర్ కూడా మాకు ప్రత్యర్థియే, కాంగ్రెసే మాకు ప్రత్యర్థి కాదు, అందువల్ల మేము కాంగ్రెస్నైనా కేసీఆర్నైనా ఒకే రకంగా చూస్తాము అనేటువంటి ఒక నెరేటివ్ పంపడం. అందువల్ల బండి సంజయ్ ఏదో ఒక అనుకోకుండా మాట్లాడినట్టుకుంటే పొరపాటు, అది వ్యూహాత్మకంగానే కేసీఆర్ స్కెచ్ వేస్తున్నాడని చెప్పారు. సహజంగానే కాంగ్రెస్ నేతలు తమ సంక్షేమాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా ఉంది కదా అని ఊరుకోలేరు కదా. అందుకే చూడండి కేసీఆర్ వేసే స్కెచ్ బీజేపీలకు ఎలా తెలిసింది, వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటుంది. బట్ ఏదైనా ఎవరు చేసినా ఎందుకు చేసినా ఒక ప్రభుత్వాన్ని ప్రజలు 5 ఏళ్ల పాటు ఎన్నుకుంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండేవాళ్ళు తప్ప ఒకవేళ ఆ స్కెచ్లంటూ వేస్తే అది ఖచ్చితంగా మంచి రాజకీయం అయితే కాదు.